ములుగు జిల్లా ములుగు మున్సిపాలిటీకి ఎన్నికల నగారం మోగింది. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అధికార పార్టీకి ఎదురొడ్డి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు తన అనుచరులను సిద్ధం చేశారు. అలాగే ఈ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్కే దక్కాలని ములుగు ఎమ్మెల్యే మంత్రి దనసరి సీతక్క పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. ములుగు మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ రావుతో మా వరంగల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఫస్ట్ మున్సిపాలిటీగా ప్రభుత్వం అయితే గెజిట్ విడుదల చేసింది. దానిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా పోటాపోటీగా మేము కైవసం చేసుకుంటామంటే మేము కైవసం చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. దానిపై బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రథమంగా ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు జరిగింది. దానిపై అధికార పార్టీ పూర్తిగా ఒక మంత్రి యుద్ధ ప్రాతిపదికగా మేమే కైవసం చేసుకుంటా అంటున్నారు. దానిపై అసలు మీరు ములుగు మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నారా? ములుగు మున్సిపాలిటీ ఏదైతుందో అది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపాలిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఎన్నికకు వచ్చింది. ములుగులో ఉన్న ప్రజలందరూ కేసీఆర్ గారికి ములుగును మున్సిపాలిటీగా డిక్లేర్ చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు ఈ విధంగా మన కేసీఆర్ గారికి అందజేయాలనే ఒక కుతూహలంతో అక్కడున్న ప్రజలు మాకు కనిపిస్తున్నారు. తను ఏర్పాటు ఏదైతే చేసిన మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. బ్రహ్మాండంగా స్పందన ఉంది. ములుగుకి వెళ్తే ప్రతి వార్డు నుంచి మా పార్టీలనే తీవ్రమైన పోటీ ఉంది. నిలబడతామనే దాంతో 20 వార్డులో ప్రతి వార్డులో ఉత్సాహంగా మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఉన్నదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీరు అంటే కంప్లీట్ మీరు ఇదే మేడారం జాతరకు ప్రభుత్వం 250 కోట్ల పైచిల్క ఫండ్ కేటాయించింది. దానిలో ఇరిగేషన్ వారికి 50 కోట్ల రూపాయల ఫండ్ కేటాయించింది. దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి బయటికి వినిపిస్తుంది. దానిపై మీ అంటే జాతర పనుల సమీక్షపై మీ వివరణ అంటే ఎలా ఉంది, మీరు ఎలా అనుకుంటున్నారు? మేడారం జాతరకు సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాదాపు 80 నుంచి 90 కోట్ల రూపాయల దాకా మేము జాతరకు కేటాయించడం జరిగింది. ఇప్పుడు మేడారంలో కొంత మార్పులు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము 250 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. దానికి మంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏదైనా అభివృద్ధి వాళ్ళు చేయాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ముందుండి సహకరిస్తుంది. కానీ ఈ 250 కోట్ల రూపాయలు ఏవైతే శాంక్షన్ చేసిండ్రో దాంట్లో అసలు దేనికోసము ఈ డబ్బులు ఖర్చు అయినాయి, అసలు ఏ వర్క్కు ఎంత మీరు స్పెండ్ చేసిండ్రు, లోపల ఉన్న ప్రాంగణానికి ఎంత ఖర్చు పెట్టిండ్రు, మౌలిక వసతులకు ఒక 3-4 అయితే సీసీ రోడ్లు మా కళ్ళకు కనపడ్డాయి. దాన్ని మేము కాదంటలేం. కానీ ఇప్పుడు మీరు ఏదైతే లేవనెత్తుతున్నారో ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాటర్ సప్లై డిపార్ట్మెంట్కు సప్లై ఇవ్వడం జరిగిందంటూ అసలు ఎందుకు అన్ని కోట్ల రూపాయలు అవుతాయి, దేనికోసం? ఇప్పుడు దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాల్సి వస్తుంది. ఎందుకు ఒకడే కాంట్రాక్టర్ని మీరు ప్రోత్సహిస్తున్నారు? కంటిన్యూస్లీ ప్రతిసారి వాళ్ళకే వర్క్లు ఇవ్వడము అసలు దేంది? బ్రేకప్ అనేది మాకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ అవినీతి ఎక్కడైతే జరిగిందో, ఫర్ ఎగ్జాంపుల్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటర్ చేసిండ్రు ఈ గుడి సంబంధించి. ఇక్కడ వాళ్ళ ఈఎన్సీ గారు ఇక్కడనే కూర్చొని ఏమి చేస్తుండ్రు? అసలు ఎందుకు ఇన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసిన తర్వాత కూడా మీరు చేసిన పనులేంది? అసలు మీరు అన్ని కోట్ల రూపాయలతోటి కనబడ్డ వర్క్ మాత్రం ఏది కూడా మన కళ్ళ ముందట ప్రాంగణంలో కొంత వర్క్ తప్ప బయట మాత్రం అన్ని డబ్బులు ఖర్చు పెట్టినట్టయితే కనబడట్లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇదే పరిస్థితి ఉంది. మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మేము ఆల్రెడీ చెప్పినాం. వాటర్ సప్లై 50 కోట్ల రూపాయలు మీరు దేనికోసం మీరు పెట్టినరని చెప్పి మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విన్నారు కదా, ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. అదేవిధంగా మేడారంలో ఇరిగేషన్
డిపార్ట్మెంట్కు 50 కోట్ల రూపాయలు నీళ్ళల్లో పోసిన విధంగా 50 కోట్ల రూపాయలు దారాదత్తం చేసేది ప్రభుత్వం అని చెప్పేసి దానిపై ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అయితే వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ములుగు జిల్లాల్లో చాలా పటిష్టంగా ఉంది. మేము గతంలో కన్నా ఇప్పటికీ చాలా పుంజుకోవడం జరిగింది. సర్పంచ్ సీట్లు ఒక యుద్ధ ప్రాతిపదికనలో మేము చేసినాం. మేము ఒప్పుకుంటేనే కొన్ని సీట్లు ఇనానిమస్ అయినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిచినాయి కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు.